హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం చెట్లు పెడుతున్నారని చూస్తున్నారు కదా, అన్నీ చాలా చాలా చెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు కూడా. ఇవాళ వచ్చేసి మనం బెండకాయ పెడుతున్నాం. ఆల్రెడీ పక్కన చిన్న కనిపిస్తుంది కదా తొవ్వేదాని పక్కన బెండకాయ చెట్టు అది. సో సేమ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ సొరకాయ లాగానే సీడ్స్ తెచ్చేసి 15 to 20 days చిన్న పాట్లో పెట్టేసి దాని తర్వాత ప్లాన్ చేస్తున్నాం. అండ్ చిన్న చిన్న చెట్లు చాలా కనిపిస్తున్నాయి కదా, నేను కూడా అదే అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఒక సగం పార్ట్ అయితే నింపేసినాం. మనం ఏదైతే దీనికోసం బెడ్ తయారు చేసినాం కదా, దాని సగం పార్ట్ అంతా నిండిపోయింది. సో ఈ పార్ట్ మాత్రమే మిగిలింది. చిన్న చిన్న చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఇప్పుడు అక్కడనే ప్లాన్ చేయాలి. అండ్ ఒకటైతే ప్లాన్ చేసి కట్టేసినాం. అవన్నీ సొరకాయ, ఇవన్నీ టమాటా. సో ఇవన్నీ టమాటాలు, అక్కడ 2 మిర్చి. సో ఒకసారి ఒక లుక్ వేసుకుందాం మొత్తం. అదే. సో ఇంకోటి వచ్చేసి ఇది క్యూకంబర్. ఇక్కడ క్యూకంబర్ సీడ్స్ ఉండే తెచ్చుకున్నాం, బట్ ఐ డోంట్ థింక్ సో ఇవి ఎంతవరకు పెరుగుతాయో. ఇంకా మనకు కూడా ప్లేస్ ఉంది కదా, ఒక హాఫ్ పార్ట్ కొంచెం మిగిలిపోయింది, పెడదామని పెడుతున్నాం. సో ఇదంతా కరెక్ట్గా ప్లాన్ చేసి ఏం లేదు, జస్ట్ ఏవేవైతే బెటరో అవి తెచ్చుకొని పెట్టేస్తున్నాం అంతే. అండ్ కొంచెం మనకు ప్లేస్ కూడా మిగిలింది కాబట్టి సీడ్స్ కూడా పెట్టినవే ఉన్నాయి క్యూకంబర్వి. అండ్ ఈ బెండి క్యూకంబర్ మేబీ చూడాలి ఎంతవరకు పెరుగుతాయో. నాకు కూడా అంతగా ఎవరు చెప్పలేదు ఇవి బాగా పెరుగుతాయని, బట్ ఒకసారి ట్రై అయితే చేద్దాము పెట్టేసి. ట్రై చేసినాక తర్వాత నెక్స్ట్ ఇయర్కి మనకు తెలుస్తుంది కదా ఎట్లాంటివి పెట్టాలి ఏంటి అనేది. ఇదే ఫస్ట్ టైం కాబట్టి అన్నీ ఒకసారి అయితే పెట్టి చూద్దాము, ఏవి మంచిగా పెరుగుతాయో దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ ఎన్ని కావాలంటే అన్నీ తెచ్చుకోవచ్చు అన్న ప్లాన్. సో ఇంకా మీరు చెప్పండి, ఏదైనా కూరగాయ మనకు ఈజీగా పెరుగుతుంది, పెట్టుకోండి, ఇది బాగా యూజ్ అవుతుంది ఇన్ కేస్ పెట్టుకుంటే అనేది ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మేము కూడా అనుకుంటున్నాం ఇంకా తేవాలి వేరే వెజిటేబుల్స్. కొంచెం స్పేస్ కూడా ఉంది అక్కడక్కడ. సో తెద్దామన్న ప్లాన్లో ఉన్నాం. సో తెస్తే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అండ్ ఇదంతా సేమ్ ప్రాసెస్ అండి. ఇంతకుముందు ఎలా అయితే మనం సాయిల్ మల్చి అన్నీ వేసి పెడుతున్నామో సేమ్ ప్రాసెస్. బట్ ఇవంతా ఆగినట్టు అనిపిస్తలేదు, చూస్తుంటేనే పడిపోతున్నాయి, చాలా డెలికేట్ ఉన్నట్టున్నాయి వీటికి ఒక కట్టె పెట్టాలి. సో కట్టె పెడితేనే ఆగుతుంది. కట్టె పెట్టేసి గాలి వల్ల కూడా కొంచెం మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కట్టె సపోర్ట్ మాత్రం డెఫినెట్గా పెట్టండి మీరు ఒకవేళ ప్లాన్ చేస్తే. అవి అసలు ఆగవు, మంచి కట్టెనే తెచ్చి పెడితే బెటరు. అండ్ క్యూకంబరు క్యూకంబరు ఇంకా బెండకాయ, సొరకాయలు మొన్న పెట్టేసినాం కదా, అవి కూడా మంచిగానే పెరుగుతున్నాయి. మీకు అన్నీ పెరిగేటివన్నీ ఒక లార్జ్ గ్యాప్ వస్తే బెటరు. 1 month తర్వాత డెఫినెట్గా చూపిస్తా. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా చాలా వస్తాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.